ఇట్స్ నాట్ మై డే. నవీన్ ఎన్నాళ్ళు కష్టపడి ఒక ఇది చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా అంటే ఎంతో తపన, ఎంతో మదనపడి లైఫ్ చూసిన వాళ్ళు ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. అలాంటిది నవీన్ అనే వ్యక్తి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో 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 రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆల్ ఆల్. అలాగే ఈరోజు ఆడియో విన్నర్ అందరూ చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ ఆఫ్టర్ మై ప్రీవియస్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ బాబు బాగా బిజీ. సో నేను ఇంతకుముందు చెప్పడం ఏం లేదండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, ఆల్ ద యాక్టర్ అండ్ యాక్ట్రస్. థ్యాంక్స్ అ లాట్ అండి. అభిషేక్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నేను ఇంకో మూవీ చేయాలని ఆశగా ఉంది మీతో డెఫినెట్లీ. ఇప్పటివరకు బాబు బాగా బిజీలోని మిగతా 3 లీడ్స్ కంటే ఇంకొక అమ్మాయి ఉంది శ్రీముఖి, వినిపిస్తుంది కానీ ప్రమోషన్స్లో అసలు కనబడట్లేదు ఏంటి అనేసి అని. సో ఐఎమ్ రియలీ సారీ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఎస్పెషలీ సారీ ఓన్లీ టు నవీన్ అండ్ అభిషేక్ పిక్చర్స్. అభిషేక్ గారు, టీవీ ఈస్ కీపింగ్ మీ టూ బిజీ, అందుకే రాలేకపోయాను. అండ్ ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి మొదటి రీజన్ నవీన్. నిజంగానే అంటే వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ నిజామాబాద్. అండ్ హంటర్ మూవీ నేను చూసిన తర్వాత దట్టు నా రోల్ ఎస్పెషల్లీ హిందీ మూవీలో ఎంత ఉందో అంత చూపించి పిక్చరైజ్ సేయింగ్ చేశారు కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ స్మాల్ రోల్, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 to 3 minutes. సో దానికే నేను ప్రమోషన్స్కి రావడం కూడా మరీ అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. అండ్ హంటర్ అనగానే బాబు బాగా బిజీ. ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ అబౌట్ అవసరాల్ శ్రీనివాస్ గారు. ఇప్పటివరకు చాలా మూవీస్, ఐ మీన్ జెంటిల్మెన్లో కూడా కాంబినేషన్లో చేశాను, అన్నీ చూశాను. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే నాది సేమ్ థాట్ ప్రాసెస్ కాబట్టి యాక్టర్ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ని చేయగలగాలి, అంటే చూసుకోగలగాలి. సో ఎంత ఛాలెంజింగ్ స్టెప్ అయినా కానీ, ఎంత రిస్కీ స్టెప్ అయినా కానీ తీసుకొని చేసినందుకు ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ విష్ దట్ ఈ సినిమా డెఫినెట్లీ మీ కెరియర్లో హెల్ప్ అవ్వాలి అని. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, ఎస్పెషలీ సుప్రియ, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ బికాజ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ని చేయడం అంత ఈజీ కాదు. సో టు యూ అండ్ మిస్టీ అండ్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ టు నవీన్, ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ అలాగే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సినిమాతో నాకు ఒక తీరని కళ ఉంది. ఆ కళ ఏంటంటే పూజ్యులు పెద్దలు భరణి గారితో నటించే అవకాశం. సార్, మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను. మీరు నాకు ఒక గొప్ప ఆదర్శం. ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మీరు కూడా ఎంతో అంత కారణం. నేను ఇవాళ ఇక్కడ నించుని మీకు ముందు మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజు షూటింగ్లో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. అంటే ఒక ఇలాంటి ఎదుగుతున్న నటుడికి మీలాంటి వారు ముందుండి ఉంటే మాకెంతో గర్వకారణం, ఎంతో ఆదర్శప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఇలా ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటారు. First time when I auditioned ee role kosam, I didn't even know. I just went there with absolutely blank mind, and then director showed me my clipping. Very interestingly, నేను ఈ మూవీ చూడలేదు, బాలీవుడ్లో హంటర్ మూవీ నేను చూడలేదు. సో నా క్లిప్పింగ్ చూపించారు, చూశాను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ ఐ హ్యాడ్ ఓ మై గాడ్, ఎన్ని డౌట్లు, ఎంత ఎప్రిహెన్షన్, అసలు ఏంటి ఈ మూవీ టాలీవుడ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఏమనుకుంటున్నారు వీళ్ళకి తెలుసా అసలు. ఐ హ్యావ్ సో మచ్ ఇన్ మై మైండ్. కానీ దాన్ని ఐ ఆస్క్డ్ డైరెక్టర్, సో ఇది ఇలాగే ఉంటుందా? సాధారణంగా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లేదు ఇలా ఉండకూడదు, ఇలా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. బట్ నో, హీ టోల్డ్ ఇలాగే ఉంటుందండి, ఎలా ఉందో అలాగే ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, some honesty in the director, I think it changed something inside me. Okay, maybe I should go forward and trust him. And then so the journey began, and it took me time, it took him time, it took the whole team time to actually bring me on the board. It was a huge journey and for me to do this movie, and but I'm so happy. నేను ఐ కెన్ సే నేను చాలా అదృష్టవంతురాలు ఈ మూవీ చేసినందుకు. బిగ్గెస్ట్ డిఫికల్ట్ ఐ హ్యావ్ ఈజ్ దర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ సెన్షువాలిటీ అండ్ వల్గారిటీ. ఈ ఫిల్మ్లో ఎక్కడ వల్గారిటీ చూపించలేదండి, అది మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. బట్ హీరోయిన్స్ అయ్యుండి ఆ స్పోర్టివ్నెస్, స్పెషలీ సుప్రియ, టు టేకప్ దిస్ ఛాలెంజ్, అండ్ షీ ఈజ్ అ థియేటర్ యాక్ట్రెస్. షీ హెస్ డన్ బ్రిలియంట్లీ. థ్యాంక్స్ సుప్రియ. అండ్ ప్రియదర్శి,
రవిప్రకాష్ గారు, తనికెళ్ళ బర్ని గారు, పోసాని గారు, ఎక్సలెంట్ జాబ్. అంటే మీరు సినిమా చూస్తే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది, అంటే రియల్ లైఫ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది. దిస్ ప్రాజెక్ట్ విత్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దాని మీద చాలా గౌరవంతో పనిచేశారు. అండ్ ఈ సినిమాకి చాలా గౌరవం వాళ్ళ వల్ల కూడా వచ్చింది. దర్శి కానీ, సుప్రియ కానీ, తేజస్వి కానీ, భరణి గారు కానీ, వెరీ రెస్పెక్టబుల్ నేమ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ project and working along with me.